బ్లౌజెస్కైనా డ్రెస్కైనా హ్యాంగింగ్స్ అండి లట్కన్స్. వీటిని ఎలా కుట్టాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇలాంటి వేస్ట్ క్లాత్ తీసుకోవాలి. మనం కట్ వేస్ట్ వస్తాయి కదా, మనం డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు ఇలా వాటన్నింటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని కట్ వేస్ట్ను మనం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత డోరీ అండి, నేను క్లాత్ డోరీ చేశాను. రెడీమేడ్ డోరీ అయినా కూడా ఉంటుంది, అదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక చిన్న మనకు క్లాత్ పీస్ కావాలండి. ఇలా 4 మడతలు వేసుకుని ఆ యొక్క క్లాత్ పీస్ని ఒక రౌండ్ పీస్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఒక సర్క్యులర్ పీస్ అనేది మనము తీసుకోవాలి. ఇలా సర్క్యులర్ పీస్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఆ యొక్క కట్ వేస్ట్ని మనం పెట్టుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా కొంచెంగా. ఈ యొక్క కట్ వేస్ట్ ప్లేస్లో మీరు చిన్న చిన్న బాల్స్ వస్తాయండి, కొంచెం లావు బాల్స్, అవైనా సరే మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని మధ్యకు సెంటర్లో పెడుతూ కొంచెం ప్రెస్ చేస్తూ ఒక మూటలా కట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మూటలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని సెంటర్లోకి ఈ యొక్క డోరీని కొంచెం లోపలికి ఎక్కువగా ఉంచుతూ ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తూ మళ్ళీ మనం మూతిని గట్టిగా ఈ విధంగా పట్టుకోవాలి. ఆ యొక్క మూటెను ఈ విధంగా టైట్గా పట్టుకున్న తర్వాత ఒక నీడిల్ సహాయంతో సూది దారంతో ఆ యొక్క డోరీని ఆ యొక్క క్లాత్ని ఒక మూటలా మనం ఈ విధంగా కుట్టుకోవాలి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దారం వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు దారాన్ని బాగా టైట్గా చుట్టుకున్న తర్వాత డోరీని సైడ్ కనుక్కొని ఆ యొక్క వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఉంటుంది కదా పై సైడు, ఆ యొక్క క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ యొక్క మూట అనేది రెడీ అయింది. ఇప్పుడు ఒక 2 స్క్వేర్ టైప్లో ఒక పీస్ తీసుకోవాలండి. ఇది 2.5 ఇంచ్లో ఉంది. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ సైజ్ అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్లో హాఫ్ ఫోల్డ్ చేసి చూడండి, మూట బయటకు వెళ్ళేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ ఈ విధంగా దాని యొక్క మూట యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడికి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ లాస్ట్లో ఉంటున్న క్లాత్ని కొంచెం ఈ విధంగా పై సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఒక 2-3 స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా 2-3 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఈ యొక్క కుట్టిన యొక్క క్లాత్ పై సైడ్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ మీరు డిజైనర్ క్లాత్ అయినా సరే తీసుకోవచ్చండి. మీ యొక్క డ్రెస్ యొక్క మ్యాచింగ్లో కూడా తీసుకోవచ్చు. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా బాగా అనుకున్న తర్వాత ఈ యొక్క లట్కన్ అనేది రెడీ అయింది. మరి చాలా సింపుల్గా రెడీ అయింది కదండి. మరి నచ్చితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే ఇంకా స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీరు ముందుగానే చూడొచ్చు. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.